సంచలన వ్యాఖ్యలతో బీజేపీని ఇరుకున పెడుతున్న గడ్కరీ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగ్పూర్లోని ఏబీవీపీ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ కుటుంబాన్ని పట్టించుకోనోడే దేశాన్ని ఏలగలడని అన్నారు. అంతేకాదు ముందు ఇళ్ళు ఇల్లాలు పిల్లలను జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు దేశాన్ని ఏం కాపాడతారన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. చాలా మంది కార్యకర్తలు పార్టీ కోసం ఏమైనా చేస్తామంటారని, కానీ వాళ్ళంతా ముందు వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకోవాలని చెప్పారు గడ్కరీ. సొంతింటినే బాగు చేసుకొని వాళ్ళు దేశాన్ని ఏం బాగు చేస్తారంటూ ప్రశ్నించారు గడ్కరీ. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గడ్కరీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. त्या संघटनेचं जे वैचारिक उद्दिष्ट आहे की ज्या विचाराच्या माध्यमातून जे राष्ट्रीय आणि सामाजिक उद्दिष्ट पूर्ण करण्याचा प्रयत्न आहे आणि ज्याच्याकरता आपण सगळेजण काम करतो आहोत, त्याच्यामध्ये आपण आपल्या आयुष्याच्या शेवटापर्यंत आपलं घर परिवार व्यवस्थित सांभाळून आपण काय करू शकतो, आपल्या मर्यादा आहेत. मला आठवतं मदनदासजींनी मला एकदा दाटलं. आपला एक प्रचारक होता, पूर्णवेळ कार्यकर्ता, विद्यार्थी परिषदेचा संघटन मंत्री होता आणि तो पूर्णवेळ त्याला थांबवण्याचा निर्णय झाला. निर्णय झाल्यानंतर मी सगळ्यांना घेऊन त्यांच्याकडे गेलो. मी म्हटलं हा दलित समाजातला आहे, उत्तम आहे, याला ऍक्सेप्टेबिलिटी आहे कार्यकर्त्यांमध्ये आणि हा काम करायला तयार आहे, तुम्ही का थांबवता याला काम का नाही करत? గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయన ప్రధాని మోదీని ఉద్దేశించే ఇలా మాట్లాడారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కుటుంబాన్ని పట్టించుకోని నాయకులు దేశాన్ని ఎలా ఏలుతారన్న కామెంట్స్ నేరుగా ప్రధాని మోదీకే తగులుతాయంటున్నారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలపై అటు బీజేపీలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు గడ్కరీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీలో దమ్ము ఉన్న నాయకుడు గడ్కరీ ఒక్కరేనంటూ ప్రశంసించారు. అంతేకాదు రాఫెల్ డీల్, అనిల్ అంబానీ వ్యవహారం, రైతుల ఆత్మహత్యలతో పాటు వ్యవస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేయడంపైన మాట్లాడాలని కోరారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలపై రాహుల్ కౌంటర్తో బీజేపీ డిఫెన్స్లో పడింది. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా గడ్కరీ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత గడ్కరీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లకు రంగుల కలలు చూపిస్తారని, తర్వాత అవి నెరవేరకపోవడంతో జనాలు వారిని తిరస్కరిస్తున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించేనంటూ ప్రచారం కూడా జరిగింది. संघटनेचं जे वैचारिक उद्दिष्ट आहे की ज्या विचाराच्या माध्यमातून जे राष्ट्रीय आणि सामाजिक उद्दिष्ट पूर्ण करण्याचा प्रयत्न आहे आणि ज्याच्याकरता आपण सगळेजण काम करतो आहोत, त्याच्यामध्ये आपण आपल्या आयुष्याच्या शेवटापर्यंत आपलं घर परिवार व्यवस्थित सांभाळून आपण काय करू शकतो, आपल्या मर्यादा आहेत. मला आठवतं मदनदासजींनी मला एकदा दाटलं. आपला एक प्रचारक होता, पूर्णवेळ कार्यकर्ता, विद्यार्थी परिषदेचा संघटन मंत्री होता आणि तो पूर्णवेळ त्याला थांबवण्याचा निर्णय झाला. निर्णय झाल्यानंतर मी सगळ्यांना घेऊन त्यांच्याकडे गेलो. मी म्हटलं हा दलित समाजातला आहे, उत्तम आहे, याला ऍक्सेप्टेबिलिटी आहे कार्यकर्त्यांमध्ये आणि हा काम करायला तयार आहे, तुम्ही का थांबवता याला काम का नाही करू देत?